వచ్చి ఎన్నో ఏళ్లు గడిచినా 54% బీసీ రిజర్వేషన్ అమలు కాలేదని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ విద్యార్థులకు తగిన స్కాలర్షిప్లు కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టసభలో బీసీలకు 54% రిజర్వేషన్తో పాటు కోర్టులు, ప్రైవేట్ రంగాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అన్నారు. కులగణనతోనే దేశంలో మార్పులు, ఉద్యమాలు జరుగుతాయని, బీసీ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తానని చెప్పారు. తెలంగాణలో నిర్వహించిన బీసీ కులాల సర్వే లోపభూయిష్టంగా ఉందని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఒకప్పుడు మన భారతదేశం బీద దేశాల సరసన ఉండే. ఈరోజు ఇప్పుడు ఎన్నో ర్యాంక్ వచ్చింది? 4వ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ అమెరికా, 2 చైనా, జపాన్, జర్మనీ, తర్వాత భారతదేశం. అంటే వరుసగా ఒకప్పుడు ఎక్కడో 150, 130 ర్యాంక్ ఉన్న భారతదేశము ఈరోజు 4వ ర్యాంకుకి వచ్చింది. ఇది ఇంకా తొందర లోపల 3వ ర్యాంక్ అవుతుంది. 20 ఏళ్ళ తర్వాత నంబర్ 1 ర్యాంక్ రావాలని ప్రధాని మోడీ గారి ఆశయం. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈరోజు భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో వెలిసిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో పేదవారు, ఆ సామాజిక సమానతలు, ఆర్థిక సమానతలు, ఇంకా ఇవన్నీ దీనజనాలు ఉండడం భావ్యం కాదు. అందుకే ఈ సమాజంలో మార్పు రావాలి, సంస్కరణ రావాలనేటువంటి దిశగా మనం చాలా రోజులుగా తెలంగాణ లోపల బీసీల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొట్టమొదట వీళ్ళు చదువుకోవాలి. చదువు ద్వారానే పేద కులాల యొక్క గౌరవం పెరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఈ కులాల